అడగాలి కదా. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అనగానే ఎస్ సార్, ప్రెసెంట్ సార్, నేను వచ్చినా సార్ అని అంటారు పోరగాళ్ళు. ఆస్తి తీసుకున్నాడు అయిపోయినాక ఎంతమంది వచ్చింది మొత్తం రిజిస్టర్లో రాస్తాడు సారు. మొత్తం 30 మంది వచ్చిర్రు అనుకుందాం. అయితే సార్కి ఎందుకో డౌట్ వచ్చింది. అందరినీ లెక్క పెడితే 27 మందే తేలిండ్రు. అంటే ఏంది, బడికి రానిగా ముగ్గురు బదులు ఎవరో వాళ్ళ హాజరు వలికినట్టే కదా లెక్క. గీ లెక్క కూడా గట్లనే అయింది మరి. అసలు కంటే కొసరే ఎక్కువైనట్టున్నది పో ఆధార్ కార్డు అట్లా ముచ్చట. తెలంగాణలో పబ్లిక్ కంటే కారట్లే ఎక్కువ మోపైనాయట. 3,72,00,000 మంది ఉంటే ఆధార్ కార్డులు 3,77,00,000 ఉన్నాయట. అంటే 5 లక్షల కారట్లు ఎక్కువ వంచిర్రన్నట్టు. సెంటర్ సర్కార్ వాళ్ళు పెట్టిన నీతి ఆయోగ్ సంఘ పొల్లే చెప్పిర్రు కుద్దు. అంటే కొందరు ఊర్లోటి పట్నంలోటి తీసిండ్రన్నట్టు. కానీ కనుగుట్లను పోటువా దింపిరి, ఏలు ముద్రలు వేపించుకునిరి, సంతకాలు పెట్టించుకునిరి. ఈ వివరాలు ఒక్కపారి కంప్యూటర్లకు ఎక్కిస్తే చాలు, ఎవ్వరు కాపీ కొట్టలేరు, కొట్టరాదు కూడా అని చెప్పిర్రు గొప్పగా. కారెట్ నెంబర్ కొడితే మీ జాతకం మొత్తం తెలుస్తుంది, దేశంలో ఇంకో కారెట్ ఇట్లుండది అని చెప్తే నిజమే అనుకుంటుమి. ఆ అందమైన పోర్టల్ చూసి ఇది నా కారటేనా అని డౌట్ వచ్చినా మా బతుకు గిదే ఆధారం అనుకొని భద్రంగా దాచుకున్నాం. కారట్ లేకుంటే ఇంట్లో పొయ్యి ముట్టియలేం, బ్యాంకుల ఖాతా తెరవలేం, బండి నడిపే లైసెన్స్ రాదు, బల్లే స్కాలర్షిప్ రాదు, తాతకు పింఛన్ రాదు. ఆఖరికి ఆవులకు కూడా ఆధార్ కార్డులు ఇస్తున్నామంటే అమ్మో ఎంత బందోబస్తు కారట్లు అనుకొని మురిసిపోయినాం. కానీ అంత ఉత్త కథే అన్నట్టు. ఆఖరికి ఆధార్ కార్డుకే ఆధారం లేకుంటైంది పో.